మన కులం ఏమిటి? நம்முடைய குலம் என்ன? జాతి. జాతి. நம்முடைய జాతి என்னబా? మన యొక్క జాతి ఎటువంటి జాతి? ఉయర్ந்த జాతి. మనము గొప్ప జాతి நாம் వారము. எங்கிருந்து வந்திருக்கிறோம்? మనం ఎక్కడ నుండి వచ్చి ఉన్నాం? நமக்கு గవర్నమెంట్ கொடுத்த பொறுப்பு என்ன? గవర్నమెంట్ వారు మనకి ఇచ్చిన బాధ్యత ఏమిటి? பயங்கரமான ஜாதி சொறி இருக்கிறவன் அந்த பெரிய ஆபீசர். భయంకరమైన ஜாதி சொறி கஜ்ஜோடு. జాతి గజ్జోడు ఆ ఆఫీసరు. இந்த ஜாதி சொறி అని சொல்றது అది వెక్కమిల్లాத ஒரு జాతి. ఈ జాతి గజ్జి పట్టినోడు అనేది సిగ్గులేని జాతి వారు. சொறி இருக்கிறவனுக்கு வெக்கம் இருக்காது. గజ్జి పట్టినోడికి సిగ్గుంటుందా? அது பஸ் ஸ்டாண்டா இருக்கட்டும், ரயில்வே ஸ்டேஷனா இருக்கட்டும், அது சர்ச்சையா இருக்கட்டும், அது மேடையா இருக்கட்டும், அவனுக்கு என்ன? அவனுடைய வேலையில அவன் இருப்பான். ஏன்? அவனுக்கு சொறி. అది బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా, సంఘమైనా, ఇల్లైనా వాడికేమి సిగ్గు? వాడి పనిలో వాడుంటాడు, గోక్కుంటూ ఉంటాడు. வாயை திறந்து எங்க பேசுறானோ அவனுடைய ஜாதி வீடு தான் பேசிக்கிட்டே இருப்பான். నోరు తెరిచి మాట్లాడితే వాడు జాతిని మాట్లాడు. క్రైస్తవ్యములో కులము లేదు. క్రిస్తువత్తులే కులం ఇల్లై. క్రైస్తవ్యం మతము కాదు. క్రిస్తువం ஒரு மதம் அல்ல. క్రైస్తవ్యం ఒక జీవముగల మార్గం. క్రిస్తువం ஒரு జీవనుள்ள మార్గం. ఒక కులానికి సంబంధించింది కాదు. அது ஒரு குலத்தை சேர்ந்தது அல்ல. ఒక మతానికి సంబంధించింది కాదు. మతத்தை సార్ந்தது அல்ல. క్రైస్తవుడు దళితుడు కాడు. క్రిస్తువన్ ஒரு దళితుడు అల్ల. ஒரு దళిத்தை அல்ல. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునితో ఉన్నవాడు.